ఈ రోజు రాసి పెట్టుకోండి 300 స్కోర్ ఖచ్చితంగా వస్తది. సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ డ్రీమ్ నెరవేరబోతుంది. ఈ రోజుతో ఖచ్చితంగా 300 స్కోర్ వస్తది. కానీ డిఫెండ్ చేసుకోగలదా? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబి ది బూజీ. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ రోజు జరగబోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెట్స్. ఈ మ్యాచ్ లో ఏంటంటే కీలకంగా మారబోతుంది పిచ్. ఈ పిచ్ ఎలా ఉండబోతుంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి. మీకు తెలిసిందే గత సీజన్ వాళ్ళు ఈ పిచ్ లో అదే ఈ గ్రౌండ్ లో దగ్గర 287 రన్స్ చేశారు. వాళ్ళకి అనుకూలమైన పిచ్లు రెడీ చేసుకోవడం కావచ్చు, అలాగే ఫ్లాట్ పిచ్చెస్ మీద వాళ్ళ బ్యాటింగ్ విధ్వంసం మీరు చూసే ఉండొచ్చు. ఈ రోజు కూడా అదే జరగబోతుందా అనే విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎవరు గెలుస్తారో పూర్తి వివరాలతో అనలైజ్ చేసి మీకు ఎవరు గెలుస్తారనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వెంటనే లైక్ చేసి పెట్టుకోండి. కామెంట్ సెక్షన్ లో మీరు ఏ టీం గెలుస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి. నార్మల్ గా ప్లేయర్స్ విషయానికి వస్తే సన్ రైజ్ హైదరాబాద్ గురించి మాట్లాడదాం. ఫస్ట్లీ బ్యాటింగ్ అయితే వీళ్ళకి టాప్ నాచ్ బ్యాటింగ్ ఉంది. ఏ టీం కి ఉండడంత బ్యాటింగ్ లైనప్ ఈ టీం కి అయితే ఉంది. ఎందుకంటే ఓపెనర్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ ఈజీగా వాళ్ళు ఉన్నారంటే పవర్ ప్లే లో ఖచ్చితంగా 100 రన్స్ వస్తాయి. ఈ గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ మ్యాచ్ లో మాత్రం పవర్ ప్లే వరకు వీళ్ళిద్దరు ఉంటే 100 రన్స్ ఖచ్చితంగా వస్తాయి. దీని తర్వాత ఇషాన్ కిషన్, అతను ఎంత పవర్ హిట్టరో అందరికీ తెలుసు. గత వరల్డ్ కప్ నుండి అతను ఎంత ఫామ్ లో ఉన్నాడో అనేది మీరు చూశారు. ఈ సీజన్ లో ఐపీఎల్ సీజన్ లో కూడా చాలా రన్స్ చేశాడు, అది మీరు చూశారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కీలకం కాబోతున్నారు ఈ 300 స్కోర్ రావడానికి ఖచ్చితంగా. తర్వాత అయితే క్లాస్ వస్తాడు. దాని తర్వాత నిశిత్ కుమార్ రెడ్డి మొన్నే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. చాలా బాగా వికెట్లు తీశాడు బౌలింగ్ లో, అలాగే బ్యాటింగ్ లో కూడా క్రూషియల్ రన్స్ చేశాడు. దీని తర్వాత అనికేత్ వర్మ, ద 100 బ్యాటర్ ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్. ఎందుకు అంటున్నానంటే వీళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ అందరూ మనకు గుర్తుంటారు, కానీ ముందుండి నడిపించి లాస్ట్ లో మంచి మంచి హిట్స్ కొట్టి ఒక రెస్పెక్టెడ్ స్కోర్ రావడానికి మొన్న హెల్ప్ అయినానికి కారణం అనికేత్ వర్మ. మంచి స్కోర్ చేయడానికి మంచి హెల్ప్ చేశాడు. అలాగే తక్కువ బాల్లో ఎక్కువ రన్స్ కొట్టి స్ట్రైక్ రేట్ తో కూడా బ్యాటింగ్ చేయగలడు అతను కూడా చాలా మంచి పిక్ అవ్వచ్చు. ఈ 300 కొట్టే మ్యాచ్ లో అతను మంచి కీలకంగా మారబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ రోజు సన్ రైజ్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే 300 కన్ఫర్మ్. ఇది ఎలా ఉంటే ఇక బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళకి ప్యాట్ కమెంట్స్ లేకపోవడంతో బౌలింగ్ చాలా వీక్ గా ఉందని మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడాం. అలాగే గత జరిగిన మ్యాచ్ లో విన్ అయ్యారు, బౌలింగ్ తో ఆపారు, కాదనట్లేదు. కాకపోతే ఈ మ్యాచ్ లో ఈ బ్యాటింగ్ పిచ్ లో వీళ్ళ బౌలింగ్ ఎంత వరకు హెల్ప్ అవుతుంది అనేది ఏం మాట్లాడదు. వీళ్ళకి మెయిన్ గా ఇప్పుడు ఉన్నత్ కట్ మంచి ఫామ్ లో ఉన్నాడు, బౌలింగ్ కూడా బాగా అయిపోతున్నాడు. కాకపోతే ఈ పిచ్ లో తన అనుభవం పనికి వస్తుందా అనేది కొంచెం ఆలోచించాలి. అలాగే వీళ్ళకి మెయిన్ గా స్పిన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా వర్క్ చేసింది. గత సీజన్ లో కావచ్చు, గత మ్యాచ్ లో కావచ్చు, స్పిన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది, యావరేజ్ గా ఉంది. కాకపోతే వాళ్ళ బౌలింగ్ తో ఎల్ఎస్జి బ్యాటర్స్ ఆపగలడా అంటే కొంచెం కష్టం అని చెప్పాలి. ఇప్పుడు మన ఎల్ఐసి టీం ప్రివ్యూ గురించి మాట్లాడదాం, వాళ్ళ టీం ప్లేయింగ్ లెవెన్ గురించి కూడా మాట్లాడదాం. వీళ్ళ ఓపెనర్స్ గా ఖచ్చితంగా మొన్న చేసిన తప్పు అయితే ఈసారి చేయరు. ఎందుకంటే మొన్న వాళ్ళు ఓడిపోయారు. ఎలా ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనే ఒక చర్చకు వస్తే మాత్రం ఎవరైతే ఓపెనర్స్ దిగాలో వాళ్ళు దిగలేదు. ఎవరైతే కట్ లైనప్ లో ప్లేయింగ్ లెవెన్ ఆడాలో అలా ఆడలేదు. ఫస్ట్ పంత్ వచ్చాడు, ఆ పంత్ అన్లక్కీ కారణం వల్ల రన్అట్ అయితే అవడం జరిగింది. కాకపోతే దాని తర్వాత పోరాన్ రాకుండా మార్కరం రావడం, తర్వాత కన్ఫ్యూజ్ గా వాళ్ళు ఆడడం అయితే జరిగింది. ఈసారి అలా కాకుండా ప్రాపర్ గా ఓపెనర్స్ విషయానికి వస్తే మార్కరం ఖచ్చితంగా దిగాలి. దీని తర్వాత పురాణ్ వస్తాడా పంత్ వస్తాడా ఆ తర్వాత విషయంగానే వీళ్ళిద్దరిలో నెంబర్ 4 వరకు బ్యాటింగ్ అయితే ఎల్ఎస్జికి టాప్ నాచ్ ఉంది. వీళ్ళు కూడా పవర్ హిట్టర్సే. దాని తర్వాత అబ్దుల్ సమద్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు మొన్న అయితే మాత్రం. చాలా క్రూషియల్ రన్స్ చేశాడు, ఓడిపోయినప్పటికీ మంచిగా ఆడాడు. దాని తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళకి మంచి బౌలింగ్ లైనప్ ఉంది. సమీ పవర్ ప్లేలో ఎంత బాగా బౌలింగ్ చేశాడో గత మ్యాచ్లు చూసాం. అలాగే నోకియా, దాని తర్వాత అవేష్ ఖాన్. వీళ్ళు కాకుండా మొన్న బ్యాటింగ్ కి తక్కువ అవడంతో వాళ్ళు షాబాజ్ అహ్మద్ తెచ్చారు, కానీ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ కీ బౌలర్ ఎవరంటే మాత్రం దిగ్వేష్ రెడ్డి. స్పిన్ బౌలింగ్ చాలా మంచిగా వేస్తాడు, కీలకమైన బౌలర్ కాబోతున్నాడు ఈ ఎల్ఎస్జికి ఈ సీజన్ లో. దీని తర్వాత ప్రిన్స్ యాదవ్ ఎంత మంచి బౌలింగ్ వేసాడు. ఆ బౌలింగ్ చూస్తే ఇలాంటి వాటిని మనం పక్కన పెట్టే ఇన్ని సంవత్సరాలు అన్నట్టు వేసాడు, ఓకేనా. దాని తర్వాత మోషన్ ఖాన్, అతను కూడా చాలా బాగా వేసాడు బౌలింగ్. లాస్ట్ లో కొన్ని పరులు ఎవరు ఇచ్చినప్పటికీ చాలా బాగా బౌలింగ్ అయితే వేసాడు. ఇది
వీళ్ళిద్దరు తాలూకా ప్లేయింగ్ లెవెన్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీళ్ళ బ్యాటింగ్ గెలుస్తుందా, వీళ్ళ బౌలింగ్ గెలుస్తుందా అనేది కూడా మీరు చెప్పండి. ఎల్ఎస్జీకి బౌలింగ్ కొంచెం టైట్ గా ఉంటది. ఇక్కడ బ్యాటింగ్ సన్ రైజ్ కి టాప్ క్లాస్ బ్యాటర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది, బ్యాట్స్మెన్ గెలుస్తారా, బౌలర్ గెలుస్తారనేది కొంచెం మనం చూసుకొని మ్యాచ్ ఆస్వాదిద్దాం. అలాగే ఇంతవరకు ఎవరైనా చూసి లైక్ చేయకపోతే వెంటనే వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి గైస్.